చల్లగా చల్లగా స్వరాగ్ డైలాగ్ వినిపిస్తావా? సరే సార్. నీ ఇష్టం, నువ్వు ఎలాగంటే అలాగా, నువ్వే చెప్పు సార్. అంటే కొంచెం ఎమోషనల్ సాంగ్ కదా సార్, పాడిన తర్వాత డైలాగ్. వీళ్ళందరూ ముందు డైలాగ్ చెప్పి తర్వాత పాడాలి అన్నదే మనం ముందు నుంచి ప్లాన్ పెట్టుకున్నాం. నిన్న ఎపిసోడ్లో ఫస్ట్ అనౌన్స్ చేసిందే డైలాగ్ చెప్పి దాని తర్వాత పాట పాడాలి అని. ఇప్పుడు నేను ఎలా కనపడుతున్నాను నేను నీకు? మీరేమనుకుంటున్నారు నేను చెప్పాలా సార్? చెప్పు చూద్దాం. ఈ కోర్టులో ఒక తీర్పు, అంటే ఈ కోర్టులో వేసిన శిక్ష పై కోర్టులో మారొచ్చు, ఆ కోర్టులో వేసిన శిక్ష ఆ పై కోర్టులో మారొచ్చు. అంటే ఈ కోర్టుకి ఆ కోర్టుకి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీకు ఈ డైలాగ్ గుర్తు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సునీత గారు వేసే మార్కులకి, చంద్రబోస్ గారు వేసే మార్కులకి, కిరమణి గారు వేసే మార్కులకి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాకు అదేం ప్రాబ్లం లేదు సార్. ఈ డైలాగ్కి నా పర్ఫార్మెన్స్కి మార్క్స్కి సంబంధం లేకపోతే చాలు సార్. కోర్టుకి తీర్పుకి న్యాయం మారుతుంటే కోర్టుకి తీర్పుకి ఇంత వ్యత్యాసం ఉంటే, మీ కోర్టుకి తీర్పుకి ఇంత వ్యత్యాసం ఉంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా లేనట్టా యువర్ ఆనర్? నీకు మటుకు ఈ డైలాగ్ గుర్తు లేనట్టే. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी ये तल्ली निन्नु कन्नदो ये तल्ली निन्नु कन्नदो आ तल्लिने कन्न भूमि गोप्पदिरा जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी నీ తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టే కాలే వరకురా ఆరునో తల కొరివితో తీరేనురా ఈ రుణం ఏ రూపాన తీరేనురా ఆ రూపమే జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी
ಸ್ವರ್ಗದಪಿ ಗರಿಯಸಿ గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధెంతో నీ గుండె రాయి కావాలి ఆ గుండెలో ఫిరంగులు మ్రోగాలి మనిషిగా పుట్టినవో మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం ఈ మనుషుల కోసం నీ మనుషుల కోసం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. జడ్జెస్ ఓవర్. త్వర సార్ చాలా ఇప్పటివరకు నువ్వు ఈ సీజన్లో ఎన్ని పాటలు పాడావు? సార్ 4 పాడాను సార్. దిస్ ఇస్ ద 5th వన్ సార్. నాకు అన్నిటికంటే ఈ పాట బాగా అమితంగా నచ్చింది. నాకు చాలా బాగా పాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ముఖ్యంగా భావోద్వేగం, ఆ పాటలోని భావాన్ని ఉద్వేగభరితంగా ఆలపించిన విధానం నాకు చాలా నచ్చింది. ముఖ్యంగా చరణాల మొదటి చరణంలో నీ తల్లి మోసేది నవమాస లేక ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టె కాలే వరకురా ఆ రుణం తలకొరివితో తీరేనురా ఈ రుణం ఏ రూపాన తీరేనురా అన్నారు. అంటే ఉపమానాలు లేవు, పోలికలు లేవు, అలంకారాలు లేవు, ఆడంబరాలు లేవు, అలంకారాలు ఆడంబరాలు అట్టహాసాలు ఏమి లేకుండా దాసరి గారు సూటిగా మనసులో అనుకున్నది కాగితం మీద పెట్టారు, అక్షరాల్లో పెట్టారు. అది దాసరి గారి శైలి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే రామరావణ యుద్ధం అయిపోయిన తర్వాత లక్ష్మణుడు అన్నట్ట రాముడితో, అన్నా లంక స్వర్ణపురి చాలా అందంగా ఉంది, మనం ఇక్కడే ఉందామా అంటే రాముడు వద్దు నాన్న, అపి స్వర్ణమయీ లంక నమే రోచతి లక్ష్మణ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లంక స్వర్ణంతో చేసిందైనా కూడా మనకొద్దు, మన జనని మన జన్మభూమి మనకు స్వర్గం కంటే గొప్పది, ఇంత స్వర్ణమైన మన స్వర్గం అని అక్కడి నుండి వచ్చిన మాట. దాన్ని పల్లవిగా పెట్టుకుని దాసరి గారు పాట రాసిన విధానం, నువ్వు దాన్ని ఆలపించిన విధానం అద్భుతం అద్భుతం అద్భుతం. మనస్ఫూర్తిగా నీకు నా అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా పాడావు స్వరాగ్. థ్యాంక్ యూ. ఈ రోజున ఈ ప్రదర్శన చాలా ప్రత్యేకంగా ఉండడానికి నీ కుటుంబం రావటం కూడా ఒక కారణం అని అనుకోవచ్చా? అయిపోయిన వెంటనే అటు చూసి నీ ఆవిడ పరిచయం చేస్తావా? ఎవరు వచ్చారు? కమ్ గీత. కమ్ గీత. గీత రండి. ఈజ్ మై జూనియర్. నా కొడుకు సుజన్ కృత్విక్ మా కొడుకు పేరు. సుజన్ కృత్విక్. మా మదర్ పుణ్యవతి గారు, మా వైఫ్ శ్రీగీత. శ్రీగీత నమస్తే. సో ఇవాళ మదర్ సెంటిమెంటల్ సాంగ్ పాడాను. మా మదర్ ఉన్నారు, మా బుడ్డోడు మదర్ కూడా వచ్చారు. వెరీ నైస్. బాగా పాడా. ఆవిడ కన్నీళ్ళే చెప్తున్నాయి ఎంత బాగా పాడాడో. ఆవిడ కళ్ళలో నీళ్ళే చెప్తున్నాయి. ఆ కుటుంబం అంటే ఆవిడకి ఎంత ఇష్టమో. కుటుంబం కోసం ఏమైనా చేస్తుంది అమ్మ. కుటుంబం నిలబడడం కోసం, పిల్లలు ఒక స్థాయికి వెళ్ళడం కోసం ఏమైనా చేస్తుంది అమ్మ. ఆ అమ్మకి ప్రతిరూపం ఇప్పుడు స్టేజ్ మీద మనం చూస్తున్నాం. ఒక్కటే మాట చెప్పగలను, ఈటీవీకి
ఏమి ఇచ్చిన రుణం తీరదు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అది అవకాశం రాదు. అందులో మీరు ఏడవకండి, వాడు హ్యాపీగా ఉన్నాడు, మేమందరం ఉన్నాం, మేము చూసుకుంటాము. అండ్ తనే చూసుకుంటాడు అందరినీ. ఓకే, మీరేం కంగారు పడుతుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ విచ్ చేసినందుకు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎంజాయ్ ద షో. కిరణ్ గారు ఓవర్ సార్. బాబు, ఉద్వేగభరితమైన ఈ చక్కటి పాట మరొకసారి మా చెవులకి పరిచయం చేశావు, ధన్యవాదాలు. అట్లాగే ఆ క్రమంలో కుటుంబ సంబంధాలలో ఉండే భావోద్వేగాలని, అనుబంధాలను కూడా మాకు పరిచయం చేశావు, మీ అమ్మగారిని, అబ్బాయిని కూడా. అందుకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నువ్వు పాడింది పాట అని నేను అనుకోవట్లేదు, అది ఒక కీర్తన. ఎందుకంటే ఉత్కృష్టమైనటువంటి విషయాలను పొగిడిన కీర్తన అది. స్వమాతని, స్వదేశాన్ని పొగిడినటువంటి స్వరాగ్ కీర్తన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.